Hi. So today we are going to understand Indian Stamp Act 1899లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాంప్స్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోండి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హౌ మెనీ టైప్స్ దే ఆర్ దేర్ అండ్ బేసికల్లీ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ స్టాంప్స్ అన్నమాట. ఎన్ని కైండ్స్ ఉన్నాయంటే 2 కైండ్లో ఒక స్టాంప్ డ్యూటీ ఉంది. దే ఆర్ ఇంప్రెస్డ్ స్టాంప్స్. ఇంప్రెస్డ్ స్టాంప్ అంటే ఏంటంటే అన్ ఇంప్రెస్డ్ స్టాంప్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ engraving or embossing. The labels in impressed stamps are affixed and these impressions are done by franking machines in the back. సో ఒక స్టాంప్ పేపర్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఇంప్రెస్ అయి ఉంటాయి అండ్ అక్కడ ముద్రించి ఉంటాయి. అలాంటి ఫ్రాంకింగ్ మిషన్స్తో బ్యాంక్లో చేస్తారంట. దాన్ని ఇంప్రెస్డ్ స్టాంప్స్ అని మనం అంటాము. సో ఇంప్రెస్డ్ స్టాంప్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఇంప్రెస్ అయి ఉన్నవి, సో ఎంగ్రేవ్ అయి ఉన్నాయి, ఎంబోసింగ్ అయి ఉన్నవి. అవి బ్యాంక్స్లో ఫ్రాంకింగ్ మిషన్స్ ద్వారా ఏవైతే ప్రింట్ అయ్యి మనకి ఆల్రెడీ ఇంప్రెస్ ఉంటుందో వాటిని ఇంప్రెస్ స్టాంప్స్. సో అడిసివ్ స్టాంప్స్ అన్నవి ఏంటంటే ఆల్రెడీ మనకు స్టాంప్స్ ఏవైతే స్టాంప్స్ మనం స్టిక్ చేయడానికి యూజ్ చేసి గమ్ కానీ ఏదైనా ఐటెం యూజ్ చేసి స్టిక్ చేసే స్టాంప్స్ని మనం ఎడిసివ్ స్టాంప్స్ అంటాం. సో ఎడిసివ్ స్టాంప్స్ అన్నవి ఆర్ దోస్ స్టాంప్స్ విచ్ ఆర్ స్టక్ అ డాక్యుమెంట్ యూజింగ్ ఫార్మ్ ఆఫ్ ఎడిసివ్. దెన్ అవి 2 types ఆఫ్ ఎడిసివ్ స్టాంప్స్ ఉన్నాయి. ఒకటి పోస్టల్ స్టాంప్స్, ఒకటి నాన్ పోస్టల్ స్టాంప్స్. సో పోస్టల్ స్టాంప్స్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. స్టాంప్స్ హ్యావ్ దేర్ లిమిటెడ్ అప్లికేషన్స్. ఒక లిమిటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి పోస్టల్ స్టాంప్స్కి. పోస్టల్ స్టాంప్స్ యూజ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఈ పోస్టల్ స్టాంప్స్ అన్నవి కేవలం పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. సో ఇఫ్ యూ టేక్ సర్టన్ థింగ్స్, మనం కొన్నిటి మీద దాని మీద స్టాంప్స్ అతికిస్తాము, కొన్నిటికి కొన్ని డాక్యుమెంటేషన్ స్టాంప్స్ అతికిస్తాము అలా. సో నాన్ పోస్టల్ స్టాంప్స్ ఏమొస్తాయంటే నాన్ పోస్టల్ స్టాంప్స్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కంపేర్డ్ టు పోస్టల్ స్టాంప్స్. పోస్టల్ స్టాంప్స్ కన్నా నాన్ పోస్టల్ స్టాంప్స్ అనేవి చాలా ఎక్కువ. నాన్ పోస్టల్ స్టాంప్స్ ఆర్ రెవెన్యూ స్టాంప్స్. పోస్టల్ స్టాంప్స్ కానీ స్టాంప్స్ ఏవైనా కూడా రెవెన్యూ స్టాంప్స్ అన్నమాట. కోర్ట్ ఫీజ్ స్టాంప్, ఇన్సూరెన్స్ పాలసీ స్టాంప్ ఎక్సెట్రా. సో ఇప్పుడు కోర్ట్ ఫీజెస్ మీరు పే చేసి మీరు ఇన్సూర్ చేసుకున్నావు కానీ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఒక స్టాంప్ కానీ ఏదైతే స్టాంప్ పోస్ట్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్కి రిలేట్ అయ్యింది కాదు అనుకుంటే, ఆ పోస్టల్ స్టాంప్కి రిలేట్ కాకపోతే అది డెఫినెట్గా రెవెన్యూ స్టాంప్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ ఆల్సో నో పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్టల్ స్టాంప్స్ అని అంటాం. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ కైండ్స్ ఆఫ్ stamps.